ఈరోజు సకల జనుల సమ్మె సందర్భంగా కొన్ని వేల పేజీలు మా కవులు కళాకారులు రాయడం జరుగుతాం. తెలంగాణ దళితాధికారుల సంఘం ఆధ్వర్యంలో రచయితల వేదిక అధ్యక్షుడైన గౌరీశంకర్ గారు రూపొందించినటువంటి ఈ పుస్తకావిష్కరణ చేసుకోవడం చాలా సంతోషం. కానీ మేము ఇంకొకటి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ ద్రోహుల చరిత్ర కూడా తెలంగాణలో పుట్టి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నటువంటి వాళ్ళపైన కూడా తెలంగాణ పేరు మీద ఓట్లు సీట్లు సంపాదించుకొని పదవులు పొంది ప్రజలను మర్చిపోయి ప్రజల అభిష్టాన్ని మర్చిపోయి అభిష్టానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళని కూడా వాళ్ళ చరిత్ర కూడా ఒక బుక్కులు తయారు చేయాలని వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు కూడా వెలుగులోకి తీసుకొచ్చి తెలంగాణ గ్రామాల్లో కూడా ఈ బుక్కులు పంపిణీ చేసే విధంగా తెలంగాణ అధికారుల సంఘం ముందుంటుందని వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు దేవప్రసాద్ గారు విఠల్ గారు చెప్పిన విధంగా ఇప్పటికే తెలంగాణ ఉద్యోగులు అధికారులు 1275 కోట్లు మొన్న నష్టపోయినా 42 రోజులు చేశాం. 100 రోజులు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. తెలంగాణకు వ్యతిరేకంగా ఏ ప్రకటన వచ్చినా సకల జనుల సమ్మె కన్నా తీవ్రంగా ఉండే విధంగా అందరం మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని ఇప్పటికైనా ఈ రోజు వరకు కూడా మోసం చేసినటువంటి నాయకులు కనీసం ఈ రోజు నుంచైనా రేపటి నుంచైనా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రకటన వచ్చే దిశగా మీరు ముందుండాలని ఈ చివరి అవకాశాన్నైనా మీరు ఉపయోగించుకున్నట్లయితే ఖచ్చితంగా రాబోయే తెలంగాణలో పశ్చాత్తాపం పడి చివరి చైనా మేము వచ్చి పోరాటం చేసినాం కదా అనే ఒక అవకాశం మీకు ఉంటుంది. ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకున్నట్లయితే మాత్రం ఉద్యమం చేయకపోతే మాత్రం ప్రభుత్వాలపై ఒత్తిడి తేకపోతే మాత్రం ఖచ్చితంగా ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ మీ పెద్దలు ఇప్పుడు గౌరీశంకర్ గారు మాట్లాడుతుందో మాట్లాడుతుంది.